సిరికొండ మండలం తాళరామడుగు గ్రామంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు సైబర్ నేరాల నియంత్రణపై అవగాహన కల్పించారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా బ్యాంకు వివరాలు అడిగితే సమాచారం ఇవ్వవద్దని సూచించారు. మండలంలో చాలా కేసులు నమోదయ్యాయని తెలిపారు. కావున ప్రజలు సైబర్ నేరాల ఉచ్చులో పడకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. గ్రామ ప్రజలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ వారికి సోషల్ మీడియాలో ఏ విధంగా ఉండాలి, ఫోన్లలో ఏ విధమైన సెట్టింగ్లు ఉంచుకోవాలో వారికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ అంజుశ్రీ, రమేష్ కుమార్, నవీన్, తేజ నాయక్, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. ఆ నంబర్ ఫస్ట్ కాల్ చేస్తే వాళ్ళు అక్కడ నువ్వు అన్ని డీటెయిల్ అడుగుతారు, అవన్నీ మీరు చెప్పేయాలి. అంటే మీరు మాకు కంప్లైంట్ చేసినట్టే. మీరు మాకు ఒక రోజు వచ్చినా ఏం కాదు, ఫస్ట్ అది చేయాలి. అది చేసినాక మీ కంప్లైంట్ అక్కడ అయిపోతుంది. ఒక రోజు అయినాక మా దగ్గర వచ్చినా కూడా ఏం కాదు, మీ పైసలు ఎందుకు పోయి కానీ గంట లోపల అది మాత్రం చేయాలి. ఆ నెంబర్కి ఫస్ట్ కాల్ చేయాలి గంట లోపల 1930 ఆ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు ఆల్రెడీ మీకు అందరూ కాంటాక్ట్ అయ్యి వాళ్ళ డీటెయిల్ అడుగుతారు. ఆ డీటెయిల్ మొత్తం వాళ్ళకి చెప్పేయాలి. అది ఫేక్ అనుకోద్దిగా, అది డీటెయిల్ అని చెప్పాలి. అది మీకు కంప్లీట్ చేసినట్టే. ఇలా మా దగ్గరికి వచ్చి ఒక ఆధార్ కార్డు పట్టుకోవచ్చు, మళ్ళీ మేము దాన్ని అప్లోడ్ చేస్తాం. ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ అంటే పైసలు పోతాయి, అది ఫైనాన్షియల్ ఫ్రాడ్స్. పైసలు పోకుండా కూడా మోసం జరుగుతుంది, అది నాన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్. ఇప్పుడు ఎట్లా అంటే మన ఇంట్లో ఆడపిల్లల్ని ఫోటోలు పెట్టి, అంటే బాడీ మనది ఉండదు కానీ ఆడపిల్ల ఫోటో ఉంచి వేరే వేరే రకంగా పెట్టేసి బెదిరియడం, అంటే మీ ఇంట్లో చూపిస్తా అనే రకంగా బెదిరిస్తారు కదా, అదొక రకమైంది. ఇట్లనే ఇప్పుడు మార్ఫింగ్ అని, లేకపోతే పోర్నోగ్రఫీ అని, అంటే ఆ పిల్లల్ని అందులో యూజ్ చేసి మనల్ని భయపెట్టడం. ఇంతకుముందు నిన్న మొన్న దాకా జరిగింది ఒక సిస్టమ్ వెనకాల ఫోటో జరిగింది చూసిరా. మనం ఏం చేస్తాము, మొన్న దాకా గిబ్లీ ఫొటోస్ అని వచ్చింది. మనం ఏం చేస్తాము, అరే ఫోటో మంచిగా ఉంది కదా అని ఆన్లైన్ ఏ ద్వారా యూజ్ చేసుకొని మన ఫీచర్స్ అన్నీ అందులో మన ఫోటో అందులో పెట్టేసుకోగానే ఆ ఏ అనేది మన సోర్స్ మొత్తం తీసుకుంటుంది. మన ఫేషియల్ ఫీచర్స్ ఎట్లుంటాయి అంటే మన బాడీ కట్ ఎట్లుంటుంది, మన ఐస్ ఎట్లుంటాయి అని మొత్తం ఇన్ఫర్మేషన్ అది గ్యాదర్ చేసుకొని అది సేవ్ చేసుకుంటుంది. బ్యాక్గ్రౌండ్లో సేవ్ చేసుకొని మనకి ఒక ఇమేజ్ని బయట పంపిస్తుంది. మనం జస్ట్ ఆ ఇమేజ్ని చూసి ఫీల్ అయిపోతాం ఏమని, అరే మంచిగా ఉంది కదా ఫోటో అని. అట్లా కాకుండా ఇప్పుడు దీని ద్వారా ఏంటంటే అది ఫీచర్ మొత్తం సేవ్ చేసుకొని ఫేస్బుక్లో మీ పేరు మీద, అంటే ఫోటో మీదే ఉంటుంది బట్ మీ వేరే పేరు పెట్టేసుకొని ఆ ఫోటో మీద వాళ్ళు ఫేక్ ఐడీస్ యూజ్ చేసుకుంటారు అన్నట్టు. యూజ్ చేసుకొని ఇప్పుడు అమ్మాయిని నేనున్నా, నా ఫోటో తీసుకొని అరే అబ్బాయిలైనా ఎవరైనా అమ్మాయిలకు అట్రాక్ట్ అవుతారు కాబట్టి నా ఫేస్ యూజ్ చేసుకొని వాళ్ళు అరే నాకు నార్మల్గా చాటింగ్ స్టార్ట్ చేసి దాని తర్వాతకి వెళ్ళి పైసలు, నాకు కొంచెం డబ్బులు అవసరం ఉన్నాయి, డబ్బులు ఇస్తారా అని అంటారు. తర్వాత ఇంకా క్లోజ్ అయిపోయి వీళ్ళు ఏం చేస్తారు, పైసలు ఇస్తారు. అట్లనే 10,000 పోయి 1,00,000 దాకా పోతుంది. అట్లానే ఈ ఫీచర్స్ అనేది మనం ఎప్పటికైనా కూడా మనకు సంబంధించిన పర్సనల్ డేటా, ఫొటోస్ కావచ్చు, మన పర్సనల్ ఇన్ఫర్మేషన్, అడ్రస్ కావచ్చు, లేకపోతే ఆధార్ కార్డు కావచ్చు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కావచ్చు, ఏటీఎం పిన్స్ కావచ్చు, లేకపోతే మన ఫోన్కి వచ్చే ఓటీపీస్ కావచ్చు, ఫోన్ నెంబర్స్ కావచ్చు, అది ఎవరికి ఇవ్వద్దు అసలు.